హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10థ్ క్లాస్ న్యూ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ సంబంధించి మ్యాథమెటిక్స్ 10థ్ చాప్టర్ సర్కిల్స్ నుండి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వెషన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. అయితే ఈ 4 మార్క్ క్వెషన్స్ మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఇచ్చారు కదా! అందులో ఉన్న క్వెషన్స్ అన్నమాట. ప్రీవియస్‌గా నేను ట్రయాంగిల్స్ చాప్టర్, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయడం జరిగింది. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోలో సర్కిల్స్ 4 మార్క్స్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో సర్కిల్స్ నుండి 2 మార్క్స్, 1 మార్క్స్ క్వెషన్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సర్కిల్స్ చాప్టర్ చాలామంది కంప్లీట్‌గా చాయిస్ తీసుకుందాం అనుకుంటారు. బట్ సర్కిల్స్ చాప్టర్ నుండి 8 మార్క్ క్వెషన్స్ ఏమీ రాదు. 4 మార్క్ క్వెషన్ ఒకటి, 2 మార్క్ క్వెషన్ ఒకటి, 1 మార్క్ క్వెషన్ ఒకటి వస్తది. సో, వేటికి చాయిస్ ఉండదు. అందుకని కంపల్సరీగా ఇందులో ఈ చాప్టర్‌లో నుండి వచ్చేటువంటి ఒక 4 మార్క్ క్వెషన్ కంపల్సరీగా రాయాల్సిందే. సో, ఎక్కువ చేయలేము. ఇందులో మనకు ప్రూఫ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రూఫ్‌లు ఎక్కువుంటాయి. అందుకని ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చెప్పేటువంటి 5 క్వెషన్స్ తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే. మొత్తానికి వదిలేయకుండా కంపల్సరీగా ఈ 5 క్వెషన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకే. మేబీ మన లక్ అయితే ఇందులో నుంచే రావచ్చు. ఓకే. సరే. ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ప్రూవ్ దట్ పారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. ఇదేనండి మనకి క్వెషన్. డయాగ్రామ్ గాని ఏమి మనకి క్వెషన్‌లో ఇవ్వలేదు. సర్కమ్స్క్రైబింగ్ లేదా సర్కమ్స్క్రైబ్ అనే వర్డ్ మీకు కనిపించినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను చూడండి పక్కన రాశాను. పారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ద సర్కిల్ మీన్స్ అంటే ఏంటంటే ఏ సర్కిల్ ఈజ్ ఇన్సైడ్ ద పారలోగ్రామ్ అండ్ టచెస్ ఆల్ ద 4 సైడ్స్. సర్కమ్స్క్రైబింగ్ అనే వర్డ్ విన్నప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక షేప్ లోపల ఇంకొక షేప్ ఉంది. అండ్ ఆ షేప్ అనేది వేరొక షేప్ అంటే 2 షేప్స్ ఉంటాయి కదా! ఒక షేప్‌కి ఒక షేప్ లోపు ఇంకొకటి ఉంది. అండ్ రెండిటి మధ్య కాంటాక్ట్ కూడా ఉంది. అంటే 2 షేప్స్ కూడా కొన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతాయి అనేది మీరు ఈ 2 పాయింట్స్ చూసుకోవాలి. ఏంటి? ఫస్ట్ పాయింట్ ఒక షేప్ లోపల ఇంకొక షేప్ ఉంది. రెండో పాయింట్ ఈ రెండిటి మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ 2 షేప్స్ టచ్ అయ్యేటువంటి పాయింట్స్ కొన్నుంటాయి. ఓకేనా అండి. ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు. పారలెలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే పారలెలోగ్రామ్ లోపల సర్కిల్ ఉంది. లేదా సర్కిల్ లోపల పారలెలోగ్రామ్ ఉందా అని. ఫస్ట్ ఇచ్చింది పెద్ద ఫిగర్. అంటే దీని లోపల ఇదున్నట్టు. సర్కమ్స్క్రైబింగ్ ఏ అని చెప్పి ఇక్కడ ఏ ఫిగర్ అయితే ఇస్తారో అది దీని లోపల ఉన్నట్టు. అంటే ఫస్ట్ ఇచ్చింది పెద్ద ఫిగర్. ఓకేనండి. అందుకనే ఫస్ట్ పారాగ్రామ్ డ్రా చేసుకున్నాము. దీని లోపల సర్కిల్ డ్రా చేసుకున్నాం. సరే సర్కిల్ డ్రా చేయమంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా! అని మీకు అడగొచ్చు. నేను ఇందాక రెండో పాయింట్ చెప్పాను. ఏంటి? ఒక షేప్ లోపల ఇంకొకటి ఉండాలి. అండ్ రెండిటికి కంపల్సరీగా కామన్ పాయింట్స్ ఉండాలి. అంటే 2 షేప్స్ కూడా కొన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవ్వాలి. ఓకే. సో, పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే మీనింగ్ అది. మీకు ఫర్ సపోజ్ ట్రయాంగిల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అని అన్నాననుకోండి. ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉండాలి. అండ్ వెన్ ఈ ఈ సర్కిల్ అనేది ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్‌ని టచ్ చేయాలి. సో, ఈ విధంగా. ఓకేనండి. సర్కమ్స్క్రైబింగ్ అంటే అది మీనింగ్. ఓకే. ఇది మీకు కావాలితే రాసుకోండి. ఎగ్జామ్‌గా రాయాల్సిన పని లేదు. జస్ట్ మీరు అర్థమవడం కోసం అంతే. ఫస్టు ఈ డయాగ్రామ్ మనకు క్వెషన్‌లో ఇవ్వలేదు కాబట్టి, మనమే డ్రా చేసుకోవాలి. ఈ డయాగ్రామ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాసుకోవాలి. అంతకన్నా ముందు అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే, ప్రూవ్ దట్ పారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. అంటే పారలోగ్రామ్ లోపల మనం ఒక సర్కిల్‌ని ఈ విధంగా డ్రా చేస్తే, ఈ పారలోగ్రామ్ అనేది రాంబస్ అవుతుంది అని అంటున్నారు. అంటే మనం ఇనీషియల్‌గా పారలోగ్రామ్ తీసుకుంటాం. లాస్ట్‌కొచ్చేసరికి ఈ పారలోగ్రామ్ అనేది రాంబస్ అవుతుందని చూపించాలి. మరి రాంబస్ అంటే ఏంటి అసలా? అంటే రాంబస్ అనేది ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటండి? 4 స్ట్రెయిట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫార్మ్ అయ్యిన క్లోజ్డ్ ఫిగర్. స్క్వేరు, రెక్టాంగిలు, పారలోగ్రాము, రాంబసు, ట్రెపీజియము ఇవన్నిటిని కూడా మనం క్వాడ్రిలేటరల్స్ అని అంటాం. అందుకే రాంబస్ అనేది కూడా ఒక క్వాడ్రిలేటరల్. పారలోగ్రామ్ అనేది కూడా ఒక క్వాడ్రిలేటరల్. ఎందుకంటే 4 సైడ్స్, 4 యాంగిల్స్ కాబట్టి. సో, ఒకసారి రాంబస్ గురించి మనం తెలుసుకున్నట్టయితే రాంబస్ చూడడానికి కైట్ షేప్‌లో ఉంటుందండి. 4 సైడ్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. బట్ డయాగనల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఇనీషియల్‌గా అయితే పారలోగ్రామ్. ఈ పారాగ్రామ్‌లో మనకు 4 సైడ్స్ ఉంటాయి కదా! ఏంటవి? ఏబీ, బీసీ, సీడీ, డీఏ. ఈ 4 సైడ్స్ ఈక్వల్ అని చూపిస్తే ఆటోమేటిక్‌గా ఇది రాంబస్ అని చెప్పేయచ్చు కదా! అప్పుడు ప్రూఫ్ అయిపోయినట్టే. ఓకే. సరే. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇందాక చెప్పిన విధంగా డయాగ్రామ్ మనం ఓన్‌గా డ్రా చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాలి. పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే పారాగ్రామ్ వేసుకోవాలి. దాని లోపల సర్కిల్ వేసుకోవాలి. ఎక్కడెక్కడ టచ్ అయిందో కూడా ఇక్కడ రాయాలి. సో, చూడండి. లెట్ ఏబీసీడీ ఈజ్ ఎ పారాగ్రామ్. ఏబీసీడీ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. అంటే పారాగ్రామ్ లోపల
సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ O అండ్ టచెస్ ద సర్కిల్ ఎట్ PQRS అండ్ మరి ఈ 2 కొన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవ్వాలి కదండీ! అంటే మీ ఇంకా డైరెక్ట్‌గా చెప్పాలంటే ఒకవేళ సర్కిల్ అని ఇచ్చారనుకోండి, సర్కిల్ అనేది ఆ సైడ్స్ అన్నిటిని ఒక్కొక్క దగ్గర టచ్ అవ్వాలి. అలా ఒక్క దగ్గర టచ్ చేస్తది. ఎక్కువ పాయింట్స్ దగ్గర టచ్ అయ్యాక మనం డయాగ్రామ్ డ్రా చేయలేం. ఓకే. సో, ఈ టచ్ చేసిన పాయింట్స్ PQR అండ్ S. అంతేగాని ఈ పాయింట్స్ దగ్గర కదా టచ్ చేసింది. అయితే చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ పాయింట్ పెట్టకుండా ఇలా లైన్ కింద పెట్టారేంటి అని. ఇక్కడ జస్ట్ మీకు ఐడెంటిఫై అవ్వడం కోసం అలా పెట్టాను అంతే. మీకు కావాలంటే పాయింటే పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ప్రూఫ్‌లోకి వెళ్ళిపోయాం చూడండి. యాస్ వి నో థట్ మనందరికీ తెలుసు. ఏంటి? ఇన్ పారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. పారలోగ్రామ్‌లో సపోజ్ పారలోగ్రామ్ అంటే మీకు చూడడానికి ఈ షేప్‌లో ఉంటది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే పారలోగ్రామ్‌లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. అంటే ఏబీ ఈక్వల్ టు సీడీ, ఏడీ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ అదే రాసింది. ఏబీ ఈక్వల్ టు సీడీ, బీసీ ఈక్వల్ టు ఈడీ. ఓకే. దీన్ని మనం స్మాల్ ఏ అని అనుకుందాం. స్మాల్ ఏ ఏంటి అంటే జస్ట్ ఒక ఇండికేషన్ అంతే. ఓకేనండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పార్టే మీకు చాలా ఇంపార్టెంట్. సిన్స్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఇది మనకి థియరమ్ 10.2 10.1లోనే మనం చెప్పుంటాం ఇది. అంటే ఒక సర్కిల్‌కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఫర్ సపోజ్ ఇది సర్కిల్ తీసుకుంటే బయట ఒక పాయింట్ తీసుకుంటే దీని నుండి మనము 2 టాంజెంట్స్ డ్రా చేయగలమండి. ఈ 2 టాంజెంట్స్ కూడా సేమ్ లెంగ్త్‌లో ఉంటాయి అనేది నేను ఇక్కడ రాశాను. ఓకే. ఈ క్వెషన్ కూడా ఉంది. ఇది మనం దీన్ని ప్రూఫ్ చేయాలి. ఆ క్వెషన్ కూడా లాస్ట్ క్వెషన్ అదే అనుకుంటా. ఓకే. అది కూడా నేను చెప్తాను మళ్ళీ. ఓకే. ఇదంతా బానే ఉంది. అసలు ఈ సర్కిలు టాంజెంట్ అనే వర్డ్ ఎందుకొచ్చింది అంటే, ఇప్పుడు సర్కిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే. ఈ పార్ట్ అంతా మర్చిపోండి మొత్తానికి. ఈ పైన బి పార్ట్ ఒకటే చూడండి. సో, బి అనేది ఎక్స్టర్నల్ పాయింటా? ఇంటర్నల్ పాయింటా? బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ నుండి మీకు ఎలా అవుట్‌గొచ్చింది? ఇలా అవుట్‌గొచ్చింది. అవునా? సో, ఇక్కడ సైడ్ పి అండ్ ఇక్కడ ఏమో క్యూ. అవునా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఈ విధంగా ఒక లైన్ లేదా లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ వచ్చేది. ఇది సర్కిల్‌ని ఒకే చోట టచ్ చేసింది. అంటే 2 టాంజెంట్సే కదండీ! ఏంటి? డీపీ అండ్ డీక్యూ. అవును కదా! అలాగే చూడండి బి నుంచి ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. ఇక్కడికి డీక్యూ అనేది ఒక టాంజెంట్, బీసీ అనేది ఒక టాంజెంట్. మళ్ళీ సికెళ్లారనుకోండి సీక్యూ అనేది ఒక టాంజెంట్, సీఆర్ అనేది ఒక టాంజెంట్. మళ్ళీ డీకొచ్చారనుకోండి ఎందుకు ఈ డి, సి, బి, ఏ అనేవి ఎక్స్టర్నల్ పాయింట్స్. సో, ఎక్స్టర్నల్ పాయింట్స్ కాబట్టి ఇవి టాంజెంట్స్ అవుతాయి. ఈ 2, ఈ 2 మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 టాంజెంట్స్ ఉన్నాయి. సో, ఈ 8 టాంజెంట్స్ బట్టి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చు. ప్రూవ్ చేసేయొచ్చు. చూడండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే చాలా మంది తప్పు చేసేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుందాం. ఓకే. మనం 4 పాయింట్స్ దగ్గర నుండి టాంజెంట్స్ తీసుకుంటాము. ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుందాం. బి అనే ఒక పాయింట్. ఓకేనండి. అఫ్‌కోర్స్ మనం ఏ దగ్గర నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నా. బి నుండి వచ్చిన 2 టాంజెంట్స్ ఏంటి? బీపీ, బీక్యూ. ఓకే. చూడండి. ఈ 2 కూడా సమానం. అదే ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్‌ని డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ ఈక్వల్. కాబట్టి బీపీ ఈక్వల్ టు బీక్యూ. ఓకే. అది ఎలా రాస్తారంటే ఫస్టు బీపీ ఈక్వల్ టు బీక్యూ టాంజెంట్స్ ఫ్రమ్ బి అంటే బి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసాము అన్నట్టు. ఇది ఫస్ట్ రాసేస్తా కదా! దీని తర్వాత నుంచి జాగ్రత్తగా చూడండి. బీపీ ఈక్వల్ టు బీక్యూ వచ్చింది కదా! ఇప్పుడు బీక్యూ తీసుకోండి. బీక్యూ అంటే ఇక్కడ. ఈ బీక్యూకి పక్కన సైడ్ ఏంటి? సీక్యూ. ఓకే. ఈ బీక్యూ కింద సీక్యూ వచ్చేలా చూసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు ఇది రాసాం కదా! ఫస్ట్ బీపీ ఈక్వల్ టు బీక్యూ దీని తర్వాత సి పాయింట్‌కి వెళ్ళండి. సి పాయింట్ దగ్గర టాంజెంట్స్ సీఆర్ ఈక్వల్ టు సీక్యూ కొంతమంది రాస్తారు. లేదా సీక్యూ ఈక్వల్ టు సీఆర్. ఈ 2 యాక్చువల్‌గా కరెక్టే. అవునా? కానీ ఇక్కడ రాసేటప్పుడు మాత్రం సీఆర్ ఈక్వల్ టు సీక్యూ మాత్రమే రాయాలి. ఇది రాయొద్దు. ఎందుకు ఇలా రాయమంటున్నానంటే సీఆర్ ఈక్వల్ టు సీక్యూ అని రాసారనుకోండి. ఇక్కడ చూడండి డీక్యూ ఇక్కడ సీక్యూ. డీక్యూ, సీక్యూ అంటే టోటల్ సైడ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ రెండిటిని యాడ్ చేసినా మనకి టోటల్ సైడ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇది టోటల్ సైడ్‌తో మనకు ఏంటి అంటే మనం రాంబస్ చూపించాలంటే మరి సైడ్స్ ఈక్వల్‌గా చూపించాలి కదా! అందుకని ఫస్ట్ ఈ సైడ్స్ వచ్చేలాగా నేను ఈ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. అర్థమైందండి? ఇక ఇది బీక్యూ మీన్ దీని కింద సీక్యూ. ఓకే. ఇది అయిపోయింది కదా! ఈ 2 తర్వాత సి నుండి డీకేగా. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఇక్కడ సీక్యూ వచ్చింది కదా! సీక్యూ అంటే ఇక్కడ ఉంది. దీని కింద బీక్యూ అంటే ఐ మీన్ దీని పైన బీక్యూ ఇంక ఈ రెండిటికి సైడ్ వచ్చేస్తది. వీటినేమి డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత డి అనే పాయింట్‌కి వెళ్ళండి. సీక్యూకి జాయిన్‌గా మనం రాయడానికి ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ పైన డీక్యూ ఉంది కాబట్టి. ఇక ఇటుపక్క వస్తే సీఆర్ ఉంది కదండీ!
అంటే ఇది. దీనికి జాయిన్‌గా సైడ్ వచ్చేలా మనం డీఆర్ రాసుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు దీని నుంచి మనము డీఆర్ ఈక్వల్ టు డీఎస్ అని రాసుకోవచ్చు. లేదంటే డీఎస్ ఈక్వల్ టు డీఆర్ అని రాసుకోవచ్చు. అవునా కాదండి? కానీ సీఆర్ కింద డీఆర్ వచ్చేలా చూసుకోండి. అంటే సీఆర్ కింద డీఆర్ వచ్చేలా. సో, డీఆర్ ఈక్వల్ టు డీఎస్ అందుకని నేను ఇది రాసాను. ఓకేనండి. సో, డీఆర్ ఈక్వల్ టు డీఎస్. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఇక ఇది అయిపోయిన తర్వాత ఏ వచ్చారు. ఇప్పుడు డీఎస్ కింద ఏది రావాలి? ఏఎస్ వచ్చేలా చూసుకోవాలి. ఇదిగో డీఎస్ కింద ఏఎస్. ఓకేనండి. ఇక ఇంక మిగిలింది ఏపీ. అర్థమైందండి. ఇలా మీకు సైడ్స్ ఫార్మ్ అయ్యేలాగా ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకుంటే ఇదొక్కటి ఈ 4 ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకున్నారంటే ప్రాబ్లమ్ అయిపోయినట్టే. వితౌట్ డౌట్ ఇంక ప్రాబ్లమ్ మీకు 90% కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనండి. సో, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి అందంగా. ఇలా ఈక్వేషన్స్ రాసేసుకున్న తర్వాత ఈ 4 ఈక్వేషన్స్‌ని కూడా యాడ్ చేసేయండి. అయితే ఈక్వేషన్స్‌ని ఎందుకు యాడ్ చేస్తున్నాము? ఎలా యాడ్ చేయాలి? ఈక్వేషన్స్‌ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఇందాక మనం టాన్ ఈక్వల్ చెప్పి రాసుకుని డీక్యూ, క్యూసీ, సీఆర్ఓ, డీఆర్ఓ ఈ విధంగా రాసుకున్నాం. ఓకే. ఈ వీటిని యాడ్ చేయడం వలన మనకి ఈ సైడ్స్ వస్తాయి. టోటల్ సైడ్స్. అందుకని ఇందాక మనం ఏం చేసామండి ఈ టాంజెంట్స్ ఈక్వల్ అని రాసుకునేటప్పుడు ఇలా సైడ్స్ వచ్చేలా రాసుకున్నాం. దానికి కారణం ఇదే. ఓకేనా అండి. మనకి సైడ్స్ వస్తే దానికి బట్టి మనకి క్లూ వస్తది. ఓకే. అప్పుడు అది రాంబస్ అని చెప్పడానికి మనకు ఛాన్స్ ఉంటది. అందుకోసం ఈ ఈక్వేషన్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం. 2 ఈ ఈక్వేషన్స్‌ని ఎలా యాడ్ చేయాలి? ఎప్పుడైనా సరే ఎన్ని ఈక్వేషన్స్‌నైనా సరే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఎన్ని ఈక్వేషన్స్‌నైనా సరే యాడ్ చేసేటప్పుడు ఆ ఈక్వేషన్‌లో ఉన్న ఎల్‌హెచ్‌ఎస్‌ని అన్నిటిని యాడ్ చేయండి. ఈక్వల్ టు పెట్టి ఆ ఈక్వేషన్స్‌లో ఉన్న ఆర్‌హెచ్‌ఎస్‌ని అన్నిటిని యాడ్ చేసేయండి. సో, చూడండి యాడింగ్ ఆల్ అబోవ్ 4 ఈక్వేషన్స్ ఎల్‌హెచ్‌ఎస్ డీఆర్ ప్లస్ సీఆర్ ప్లస్ డీఆర్ ప్లస్ ఏబీ ఈక్వల్ టు డీక్యూ ప్లస్ సీక్యూ ప్లస్ డీఎస్ ప్లస్ ఏఎస్ సరిపోయిందా? తర్వాత చూడండి. తర్వాత స్టెప్ చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఇక్కడ బీపీ ఉంది. ఇది సైడ్ ఎటుందో చూసుకోండి. ఇదిగో బీపీ. సో, ఇప్పుడు మనకి టోటల్ సైడ్ ఏబీ రావాలంటే ఒకటి మనకి ఏం యాడ్ అవ్వాలి? ఏపీ యాడ్ అవ్వాలి. చూడండి ఏపీ కూడా ఇటు పక్కే ఉంది. అంటే నేను బీపీ ప్లస్ ఏపీ అని చెప్పి రాస్తున్నాను. ఎందుకంటే అన్ని ప్లస్‌గా ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ప్లస్ సీఆర్, సీఆర్ అంటే ఎక్కడ ఉంది? ఇదిగో సీఆర్ అంటే ఇది. దీనికి సైడ్ రావాలంటే మనకు ఇంకో పార్ట్ ఏం రావాలి? డీఆర్. ఇంకో పక్కన ఉంది. సో, సీఆర్ ప్లస్ డీఆర్ ఒకలా రాసుకున్నాను. ఓకేనా? పక్క పక్కన రాసుకొని బ్రాకెట్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ టోటల్ సైడ్‌ని ఈ 2 ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి. సో, ఇప్పుడు చూడండి బీపీ ప్లస్ ఏపీ అంటే దీని ప్లేస్‌లో నేను ఏబీ రాసుకున్నాను. ప్లస్ సీఆర్ ప్లస్ డీఆర్ అంటే దీని ప్లేస్‌లో సీడీ రాసుకున్నాను. ఈక్వల్ టు ఇటుపక్క కూడా అంతేనండి. డీక్యూ అంటే ఇదిగో డీక్యూ. దీనికి ఇంకోటి ఏం రావాలి? ఇంకో పార్ట్ సీక్యూ వస్తే అప్పుడు టోటల్ రాసుకోవచ్చు. సో, చూడు పక్కనే ఉంది. బీక్యూ ప్లస్ సీక్యూ అండ్ డీఎస్ ప్లస్ ఏఎస్, డీఎస్ ప్లస్ ఏఎస్. సో, బీక్యూ ప్లస్ సీక్యూ అంటే ఏం రాసుకోవచ్చు? బీసీ ప్లస్ డీఎస్ ప్లస్ ఏఎస్ అంటే ఏడీ. చూసారా? ఇక్కడ వరకు వచ్చేసింది కదా! తర్వాత మనము ఫస్ట్‌లో రాస్తున్నాం చూడండి స్మాల్ ఏ అని చెప్పి అనుకున్నాం కదా! ఈ పక్కన రాసుకోండి. ఫ్రమ్ స్మాల్ ఏ అంటే ఇక్కడ నుండి. ఏంటి ఏబీ ఈక్వల్ టు సీడీ అంటే ఏబీ ప్లేస్‌లో సీడీ రాసుకోవచ్చు. సీడీ ప్లేస్‌లో ఏబీ రాసుకోవచ్చు. 2 సమానం అంట. అలాగే బీసీ ఈక్వల్ టు ఏడీ. బీసీ ప్లేస్‌లో ఏడీ రాసుకోవచ్చు. ఏడీ ప్లేస్‌లో బీసీ రాసుకోవచ్చు. 2 సమానం అంట కాబట్టి. సో, ఇక్కడ చూడండి. మనకి ఇది వచ్చింది కదండీ దీని నుండి. ఇక్కడ నేను సీడీ ప్లేస్‌లో ఏబీ రాసేస్తున్నాను. ఇదిగో సీడీ ప్లేస్‌లో ఏబీ రాసేసాను. 2 సమానం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బీసీ ప్లస్ ఏడీ అని ఉంది కదా! ఈ ఏడీ ప్లేస్‌లో కూడా బీసీ రాసేస్తాను. ఓకే. చూడండి. ఇంక దీన్నేం మార్చొద్దండి. ఏబీ ప్లేస్‌లో సీడీ రాసి మళ్ళీ సీడీ ప్లేస్‌లో ఏబీ రాసామనుకోండి ఇదే మళ్ళీ రివర్స్‌లో వస్తది. అలా రెండిటిని మార్చకూడదు. ఏదో ఒకదానికి ఇది ఏబీలో ఉంది కదా! ఈ సీడీని కూడా ఏబీలోకి మార్చాను అంతే. సో, ఇప్పుడు ఏబీ ప్లస్ ఏబీ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ. ఇక్కడ ఎన్ని ఏబీలు ఉన్నాయండి? 2. సో, ఏబీ ప్లస్ ఏబీ అంటే 2ఏబీ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ అంటే 2బీసీ. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ ఏబీ ఈక్వల్ టు బీసీ అని వచ్చింది. సో, చూడండి జాగ్రత్తగా చూడండి. ఏబీ ఈక్వల్ టు బీసీ అంటే అర్థం ఏంటి? ఈ 2 సమానం అని అర్థం. అంటే ఏబీ, బీసీ సమానం అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఏబీ, సీడీకి సమానం అవుతుంది. అంటే చూడండి. సో, ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు బీసీ కదా మనకొచ్చింది క్లూ. సరే. ఏబీ అంటే దీని నుంచి మళ్ళీ ఏం రాసుకోవచ్చు? సీడీ అని రాసుకోవచ్చు కదా! ఎందుకంటే 2 సమానం. మరి బీసీ ఈక్వల్ టు ఏడీ. అవునా? ఇప్పుడు మొత్తాన్ని చూడండి. ఏబీ ఈక్వల్ టు, బీసీ ఈక్వల్ టు, సీడీ ఈక్వల్ టు డీఏ. అంటే ఇక మొత్తం అన్ని సమానం. ఏటి సైడ్స్. సో, చూడండి ఏబీ, బీసీ, సీడీ, డీఏ. టోటల్ 4 సైడ్స్ ఈక్వల్. మనం ఫస్ట్‌లో అనుకున్నాం పారాగ్రామ్ రాంబస్ అని చెప్పాలి అంటే 4 సైడ్స్ కూడా ఈక్వల్ అని చూపిస్తే సరిపోతుంది. సో, అందుకోసం మనం ఇక్కడితో ప్రూఫ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇది రాసిన తర్వాత లాస్ట్‌లో దేర్‌ఫోర్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్.
అండ్ డయాగ్నల్స్ విషయం మన డయాగ్నల్స్ కూడా ఇక్కడ చెప్పాలి. డయాగ్నల్స్ ఇప్పుడు మనం ఇక మళ్ళీ ఎక్స్‌ట్రా‌గా చేయాల్సిన పని లేదు. ఇది పారలెలోగ్రామ్ కదా ఇనీషియల్‌గా ఎందుకు డయాగ్నల్స్ ఈక్వల్‌గా ఉండవు. కాబట్టి మీరు రాసుకుని ఏం రాయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్‌ఫోర్ ఏబీసీడీ ఈస్ ఎ పారలెలోగ్రామ్ అని చెప్పి రాస్తే మనకి ప్రూఫ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. ఇది మీకు టోటల్‌గా చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సెకండ్ క్వెషను యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ క్వెషన్ లాగా ఉంటది. ఓన్లీ చేంజ్ వచ్చేసరికి మనకు ఫస్ట్‌లో పారాగ్రామ్ ఇస్తారు. ఇక్కడ కోఆర్డినేటర్ అని ఇస్తారు. ఈ క్వెషన్ డయాగ్రామ్ కూడా మనకి క్వెషన్‌తో పాటు ఇచ్చేస్తారండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ కూడా ఏమి చేంజ్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ క్వెషన్ ఇచ్చి డయాగ్రామ్ ఇవ్వకపోతే మనం ఫస్ట్ క్వెషన్ వేసాం కదా! అదే వేస్తే సరిపోద్ది. సో, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ క్వెషను ఏ క్వాడ్రిలేటరల్ ఏబీసీడీ ఈస్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఎ సర్కిల్ అంటే పెద్ద డయాగ్రామ్ ఏమో క్వాడ్రిలేటరల్, చిన్న డయాగ్రామ్ అంటే దాని లోపల ఉండేటువంటి డయాగ్రామ్ ఏమో సర్కిల్. ఓకే. అయితే దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి కండిషన్ అడుగుతున్నారండి. అంటే మనం ఎక్కడి వరకు చేస్తే సరిపోద్ది అంటే ఇంగో చూడండి. ఇక్కడ వరకు చేస్తే సరిపోద్ది. ఓకే. సో, చూడండి. నేను మళ్ళీ చెప్తానండి. ఇది క్లిక్ చేసుకోవడం కాదు. నేను మళ్ళీ చెప్తాను చూడండి. లెట్ ఏబీసీడీ ఈజ్ పారాగ్రామ్ అని కాకుండా ఇంకేం రాస్తారు? క్వాడ్రిలేటరల్ అని చెప్పి రాయండి. ఓకేనండి. సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ టచెస్ ద సర్కిల్ పీక్యూఆర్ఎస్ ఇదంతా కామను. ఇక ఇది అవసరం లేదు. మన పారాగ్రామ్ అనేది పని లేదు ఇక. ఓకే. ఇప్పుడు సిన్స్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ ఇందాక చెప్పిన ఎక్స్‌ప్లనేషనే సేమ్ ఈక్వేషన్స్‌తో అన్నిటిని యాడ్ చేసేయండి. మనకి కండిషన్ వస్తది. ఇదే కదండీ ప్రూఫ్ అడుగుతా. అవునా కదా! సో, ఇక్కడితో మనకి ప్రాబ్లమ్ అనేది అయిపోయినట్టే. ఇది అడిగితే చాలా చాలా ఈజీగా మీరు చేసేయొచ్చు. ఇంక ఇది అవసరం లేదు. ఓకేనండి. కేవలం ఇది కిసుకుది చాలు. అదే ఐ మీన్ ఇది చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనం థర్డ్ క్వెషన్ చూద్దామండి. డయాగ్రామ్ మనకు క్వెషన్‌లో ఇవ్వలేదు. సో, ఫస్ట్‌లీ ఈ క్వెషన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ మనం ఏం ప్రూవ్ చేయమన్నారు అనేది నేను రఫ్ డయాగ్రామ్ వేసి మీకు చెప్తానండి. ఆ తర్వాత నీట్‌గా నేను డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన మ్యాటర్ అనేది కంప్లీట్‌గా రాస్తాను. ఓకే. ఫస్ట్ ఒకసారి క్వెషన్ చదువుకుంటే ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. ఫస్ట్‌ది మనము ఒక సర్కిల్ డ్రా చేసుకుందాము. ఎక్స్‌నే పాయింట్ అంటాం కదండీ! అంటే బయట ఒక పాయింట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ ఎక్స్‌నే పాయింట్ నుండి మనకి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చండి ఈ సర్కిల్ మీదకి? కేవలం 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలము. 1 మార్క్ క్వెషన్‌కి చాలా ఇంపార్టెంట్. ఒక సర్కిల్‌కి ఎక్స్‌నే పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు 2 అని చెప్పి రాయాలన్నమాట. ఓకే. సో, మనము ఈ విధంగా 2 టాంజెంట్స్ డ్రా చేసుకుందామండి. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి. ఓకే. ఒకసారి మళ్ళీ క్వెషన్ చదువుకుందాము. ప్రూవ్ థట్ యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. అంటే ఈ 2 టాంజెంట్స్ మధ్యన ఫార్మ్ అయిన యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఎంత? ఏమవుతుందో చూపించాలి. ఈజ్ సప్లిమెంటరీ టు ద యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ ద సెంటర్. అంటే ఫస్ట్‌లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటండి మనకి? టాంజెంట్ సర్కిల్‌ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తది కదా! ఆ పాయింట్‌నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. సో, ఈ టాంజెంట్ సర్కిల్‌ని ఇక్కడ టచ్ చేసిందని అనుకుందాము. ఈ టాంజెంట్ సర్కిల్‌ని ఇక్కడ టచ్ చేసిందని అనుకుందాం. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదేంటి ఒక పాయింట్ దగ్గర టచ్ చేయడం ఏంటి? చాలా పాయింట్ దగ్గర టచ్ చేసింది కదా! అని మీరు అనుకోవచ్చు. మనకి ఇక్కడ మార్కర్‌తో డ్రా చేయడం వల్ల కరెక్ట్‌గా మనం డ్రా చేయకపోవడం వల్ల మనకు అలా కనిపిస్తది. బట్ డెఫినిషన్ ఆఫ్ ద టాంజెంట్ ఒక సర్కిల్‌ని ఎక్స్టర్నల్‌గా ఒక లైను ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తే దాన్ని మనము టాంజెంట్ అని చెప్తాం. ఓకే. ఆ టచ్ చేసిన పాయింట్‌ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. చూడండి ఒకసారి. యాంగిల్ సబ్టెండెడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్‌ని జాయిన్ చేస్తే మనకొక లైన్ సెగ్మెంట్ ఫార్మ్ అవుతదంట. ఫార్మ్ అయ్యింది కదా! ఈ లైన్ సెగ్మెంటు సర్కిల్ యొక్క సెంటర్‌లో సమ్ యాంగిల్ చేసిందని అనుకుందాం. సర్కిల్ యొక్క సెంటర్‌లో ఈ లైన్ సెగ్మెంట్ యాంగిల్ చేయడం ఏంటి అంటే, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ సెంటర్‌ని మనం జాయిన్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఫార్మ్ అవుతుంది కదండీ! ఈ యాంగిల్‌నే మనం ఏమంటామంటే యాంగిల్ సబ్టెండెడ్ బై దిస్ లైన్ సెగ్మెంట్ ఎట్ ద సెంటర్. ఓకేనండి. సో, ఇప్పుడు మనకి ఈ 2 యాంగిల్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ యాంగిల్. సరే ఇంతకీ క్వెషన్‌లో మనకి ఏమడుగుతున్నారు? ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఈ 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ అనేది ఈజ్ సప్లిమెంటరీ టు ద ఈ యాంగిల్ అంటున్నారు. ఓకేనండి. అంటే వీటి ద్వారా ఫార్మ్ అయిన యాంగిల్ అని చెప్పాను కదా! అదంతా మ్యాటర్ మనకిది. అంటే మనం ఫైనల్‌గా చూపించాల్సింది ఏంటంటే ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని చూపిస్తే చాలు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఈ రెండిటిని యాడ్ చేస్తే ఆన్సర్ 180 డిగ్రీస్ వస్తుంది అని చూపిస్తే ప్రాబ్లమ్ అయిపోయినట్టే. చాలా చాలా ఈజీ ప్రాబ్లమ్ అండి. మీకు అర్థమైతే గనక. ఓకే. మనం డయాగ్రామ్ డ్రా చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకొని ప్రాబ్లమ్ చేసేద్దాం. ఓకేనా?
మనం ఇందాక డయాగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదండీ! అదే ఇక్కడ మ్యాటర్‌లో రాసాం. ఓకేనా? సరే. కన్సిడర్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. ఒక సర్కిల్ తీసుకున్నాము. దాని యొక్క సెంటర్ O. P అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాము. ఓకే. నెక్స్ట్ PA, BB ఆర్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద P టచెస్ ద సర్కిల్ అట్ A అండ్ B. PA, PB అనేవి 2 టాంజెంట్స్ P నుంచి డ్రా చేసాము. ఈ సర్కిల్ అవి ఎక్కడ టచ్ చేసాయి? A దగ్గర మరియు B దగ్గర. ఓకేనా? తర్వాత therefore AB ఈస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ A అండ్ B. అంటే A, B అనేవి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని మనం చెప్పుకున్నాం కదా! ఈ 2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ మనం జాయిన్ చేస్తే అంటే ఈ విధంగా సో, మనకి దట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్. అదే నేను ఇక్కడ రాసానండి. ఏబీ ఈస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏ అండ్ బి. మీరు జాయినింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి అని రాసిన ప్రాబ్లమ్ ఏమీ లేదు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏబీ అంటే ఈ లైన్ సెగ్మెంట్ సబ్టెన్స్ యాంగిల్ అట్ ద సెంటర్ అని ఇచ్చారు కదా! సో, యాంగిల్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఏం ఫార్మ్ అయిందండి యాంగిల్ ఏఓబి. సో, అదే యాంగిల్ అన్నమాట. సో, దిస్ ఈజ్ ఏఓబి. ఓకేనండి. అండ్ యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీబీ అంటే ఈ యాంగిల్ అన్నమాట. సో, ఇప్పుడు మనము ఈ రెండిటిని ఏమని చూపించాలండి? సప్లిమెంటరీ అని చూపించాలి. ప్రాబ్లమ్ చాలా ఈజీ అండి అసల. మీకు అర్థమైతే గనక. చాలా చిన్న పార్ట్. దీని కింద ఒక చిన్న పార్ట్ ఉంటది అంతే. ఈజీగా అర్థమైపోద్ది. బట్ క్వెషన్ నుండి ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం మీకు కావాలి. ఈ డయాగ్రామ్ నుండి ఇన్ఫర్మేషన్ రాయడం కూడా మీకు రావాలి. ఓకేనా? సరే. నెక్స్ట్ ఆర్‌టిపి అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ 2 సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే ఈ రెండిటిని యాడ్ చేస్తే, ఈ 2 యాంగిల్స్‌ని యాడ్ చేస్తే 180 రావాలి. ఇదిగో యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏబీబీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అది మనం ప్రూవ్ చేస్తే అయిపోయినట్టే. ఓకేనా? ఇక్కడి వరకు అందంగా నోట్ చేసుకోండి. ఇక్కడి వరకు నోట్ చేస్తారు కదండీ! దీని తర్వాత ఇక్కడి నుంచి చూడండి. యాస్ వి నో దట్ టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనము ఒక ట్రయాంగిల్ డ్రా చేసామండి. ఏ ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటి ఉంటది కదా! ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారాగా వెళ్ళిన రేడియస్‌కి మరియు ఈ టాంజెంట్‌కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటది. అదేంటి రేడియస్ అంటే లెంత్ కదా! మీరేంటి ఇక్కడ 90 డిగ్రీస్ అంటున్నారు అనంటే, యాక్చువల్‌గా మనము మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్ఫేస్ అందులో మనము రేడియస్ అంటే న్యూమరికల్‌గా మనం నంబర్ అంటే లెంత్ కింద తీసుకుంటాం. అవునా కదండీ! ఇక్కడ ప్రూఫ్ చేసేటప్పుడు రేడియస్‌ని మనం లైన్ సెగ్మెంట్‌గా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో, హియర్ దిస్ ఈస్ ద రేడియస్ అండ్ దిస్ ఈస్ ఆల్సో లైన్ సెగ్మెంట్. సో, రేడియస్‌ని మనం లైన్ సెగ్మెంట్‌గా కూడా కన్సిడర్ చేస్తాం. చూడండి ఇది రేడియస్ ఏ విధంగా పాస్ అయింది? ఆఫ్‌కోర్స్ ఇది రేడియస్సే అవుతది. కానీ రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయిన రేడియస్‌కి మరియు టాంజెంట్‌కి మధ్య యాంగిల్ ఎంత ఉంటదండి? 90 డిగ్రీస్ ఉంటదంట. అంటే ఇక్కడ 90 ఇక్కడ కూడా 9 ఓకేనా? ఈ పాయింట్ కంపల్సరీ రాయండి. సో, ఈ 2 యాంగిల్స్ 90 అని చెప్పి రాశారు. ఈ యాంగిల్ ఎలా రాసుకోవచ్చు? ఓఏపీ, ఓఏపీ అండ్ ఈక్వల్ టు ఇది ఓబీపీ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే కొంతమంది డౌట్ రావచ్చు. ఇక్కడ ఓబీపీ అని రాసినా, పీబీఓ అని రాసినా కరెక్టేనా అని. కరెక్టేనండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నెక్స్ట్ ఇప్పుడింకా మనకి ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే క్లియర్‌లీ ఓఏపీబీ ఈస్ క్వాడ్రిలేటరల్. అంటే ఓఏపీబీ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్. సో, క్వాడ్రిలేటరల్‌లో 4 యాంగిల్స్‌ని కలిపితే 360 డిగ్రీస్. సో, 4 యాంగిల్స్ రాసేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాంగిల్ ఓఏపీ ప్లస్ ఇది. యాంగిల్ ఏపీబీ ప్లస్ తర్వాత పీబీఓ ప్లస్ డీఓఏ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 4 యాంగిల్స్‌ని కలిపేసాం. సో, ఓఏపీ అంటే ఎంతండి? 90 ప్లస్ ఏపీబీ మనకు తెలీదు. పీబీఓ కూడా 90యే. అంటే ఓబీపీ అన్నా, పీబీఓ అన్నా ఒకటే కదండీ ఇందాక చెప్పాను. సో, ఇది కూడా 90 అండ్ ఈ యాంగిల్ డీఓఏని యాంగిల్ ఏఓబీ అని రాసేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇలా ఉంచేసినా పర్లేదు. రెండిటికి సేమేనండి యాంగిల్. డీఓఏ, ఏఓబీ ఏదైనా మధ్యలోనే కదా యాంగిల్ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. మరి ఏఓబీకి ఎందుకు మార్చారంటే మనం ఫస్ట్ ప్రూవ్ చేయాలని అనుకున్నాం గదా! అందులో ఏఓబీ ఉంది గదా! అందుకని. సరే ఇకేముంది 90 + 90 180. సో, ఏపీబీ, ఏఓబీ ప్లస్ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 360. 180 అటు పంపించేస్తే -180. 180 - 360 - 180 అంటే 180 డిగ్రీస్. సో, మనకి ప్రూఫ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. హెన్స్ రూల్స్ అని చెప్పి రాసేస్తే సరిపోద్దండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ అండి. ఇది మనకి టెక్స్ట్ బుక్‌లో థీరమ్ 10.2గా ఉంటుంది. సో, మీరొకసారి చూస్తే మీకు అర్థమవుతది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం చాలా ప్రాబ్లమ్స్‌లో, చాలా ప్రూఫ్స్‌లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం ఈ థీరము. ఒకసారి చూసుకుందాము. ప్రూవ్ దట్ ద లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్
ఆర్ ఈక్వల్ అంటే ఒక సర్కిల్‌కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయగలం కదా! ఆ 2 టాంజెంట్స్ కూడా సమానమైన లెంగ్త్‌లు ఉంటాయి. 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ లెంగ్త్‌లో ఉంటాయి అనేది అడుగుతున్నారు. సో, డయాగ్రామ్ మనకి ఇవ్వలేదు కాబట్టి నేను అందంగా ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ నుండి 2 టాంజెంట్స్ డ్రా చేశాను. ఆ టాంజెంట్ సర్కిల్‌ని క్యూ దగ్గర మరియు ఆర్ దగ్గర టచ్ చేశాయి. ఓకేనండి. ఇక్కడి వరకు డయాగ్రామ్ ఇది. అంటే సెంటర్ O అని అనుకున్నాను. ఓకే. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన పార్ట్ అదే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం రాసేద్దాము. గివెన్ అంటే మనం రాయాలనుకున్న ఇన్ఫర్మేషన్ లేదా క్వెషన్‌లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అన్నట్టు. క్వెషన్‌లో మనకి ఏది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. డయాగ్రామ్ ఏది ప్రొవైడ్ చేయలేనప్పుడు మనమే డయాగ్రామ్ డ్రా చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గివెన్‌లో రాసుకుంటా. సో, చూడండి ఇందాక రాసిందేనండి. ఇందాక ప్రాబ్లమ్‌లో మనం ఏదైతే రాసామో ఇక్కడ కూడా అంతే. ఒకసారి చూడండి. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, P ఈస్ ద ఎక్స్టర్నల్ పాయింట్. PQ, PR ఇందాకేంటి పిఏ, టీబీ అంతే. అక్కడ మనం ఇక్కడ ఏబీ తీసుకున్నాం కాబట్టి. అయితే మేము ఇక్కడ ఏబీ తీసుకోకూడదా అనంటే తీసుకోవచ్చండి మీ ఇష్టం. ఏమీ అవ్వదు. ఓకే. పీక్యూ, పీఆర్ ఆర్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పీ టచెస్ ద సర్కిల్ అట్ క్యూ అండ్ ఆర్. క్యూ దగ్గర, ఆర్ దగ్గర టాంజెంట్స్ టచ్ చేశాయి. అయితే నెక్స్ట్ ఆర్‌టీపీ మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంత్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది అనేది. సో, ఇప్పుడు డయాగ్రమాటికల్‌గా ఏంటండి? పీక్యూ ఎంతైతే ఉంటదో పీఆర్ కూడా అంతే ఉండాలి. సో, పీక్యూ ఈక్వల్ టు పీఆర్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న కన్‌స్ట్రక్షన్ ఉంది. ఏంటంటే చూడండి జాయిన్ ఓపీ, ఓక్యూ అండ్ ఓఆర్. అంటే ఓ నుండి దీనికి ఈ రెండిటిని జాయిన్ చేయండి, ఈ రెండిటిని జాయిన్ చేయండి, ఈ రెండిటిని జాయిన్ చేయండి. ఆఫ్‌కోర్స్ ఇది రాయకపోయినా పర్లేదు. కానీ ఇది జాయిన్ చేసాం అన్నది మాత్రం రాయాలండి. జాయిన్ ఓబీ అనేది మాత్రం కంపల్సరీగా రాయాలి. ఇది రాసినా రాయకపోయినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? సరే. ఇప్పుడు ఇందాక మనం పాయింట్ యూజ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! యాస్ వి నో దట్ టాంజెంట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పాను కదా! అంటే ఇక్కడ మనకి ఎంతండి 90 డిగ్రీస్. ఓకే కదా! సో, యాంగిల్ ఓక్యూపీ 90 డిగ్రీస్ అండ్ ఓఆర్‌పీ 90 డిగ్రీస్. ఓకే. ఇక్కడ వరకు అందంగా నోట్ చేసుకోండి. ఇందాక రన్నాను నోట్ చేశారు కదండీ అక్కడి వరకు. దాని తర్వాత ఈ ఈ టోటల్ కంప్లీట్ ఫిగర్ నుండి మనకి 2 మెయిన్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయండి. ఏంటవి? ఓపీక్యూ అండ్ ఓఆర్‌పీ. ఓకే. సో, ఈ 2 ట్రయాంగిల్స్‌ని సెపరేట్‌గా వేసుకున్నాను. చూసారా ఇక్కడ? కన్సిడర్ 2 ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఓక్యూపీ అండ్ ట్రయాంగిల్ ఓఆర్‌పీ. ఈ 2 సెపరేట్‌గా వేసుకున్నాను. ఓకే. ఇక్కడ ఈ ఒక్క స్టేట్మెంట్ రాస్తే చాలండి ప్రూఫ్ అయిపోయినట్టే. ఏంటి స్టేట్మెంట్ అనంటే ఎప్పుడైనా సరే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఎక్కడెందుకొచ్చింది అంటే, మనకి 90 డిగ్రీస్ కదండీ ఈ 2 గూడా. అంటే ఒక ట్రయాంగిల్‌లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే, ఆ ట్రయాంగిల్‌ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. సో, ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకేనా? అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆహ్, ఓ ఓఆర్, ఓఆర్ అనేది రేడియస్. అవునా? అంటే ఓఆర్ ఇది ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే ఉంటది. ఎందుకంటే ఓక్యూ కూడా రేడియస్. అంటే ఈ 2 సేము. అంటే ఈ 2 సైడ్స్ సేమ్. ఓకేనండి. సేమ్ అయ్యిద్ది ఇలా పెడుతున్నాను. ఓకేనా? ఈ 2 సేమ్. నెక్స్ట్ ఓపీ దీనికి ఈ సైడ్ ఓపీయే, దీనికి ఈ సైడ్ ఓపీ. అంటే ఇది కూడా సేమ్. దీన్ని కొంచెం డార్క్ చేస్తున్నా. అంటే ఈ 2 కూడా సేమ్. అవునా? హ్మ్. సరే. ఇప్పుడు పాయింట్ ఇది వినండి జాగ్రత్తగా. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్‌లో హైపోటెనస్ సైడు అండ్ కరస్పాండింగ్ సైడు ఈక్వల్‌గా ఉంటే, అప్పుడు థర్డ్ సైడ్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది. చూడండి. ఇన్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇఫ్ హైపోటెనస్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద రిమైనింగ్ సైడ్ ఈస్ ఆల్సో ఈక్వల్. అంటే ఫస్ట్‌లి 2 ట్రయాంగిల్స్‌లో హైపోటెనస్ ఈక్వల్‌గా కాదో చూద్దాం. హైపోటెనస్ అంటే ఏంటండి 90 డిగ్రీస్‌కి అపోజిట్‌గా ఉన్న సైడ్. 90 డిగ్రీస్ ఇక్కడ అపోజిట్‌గా ఉన్న సైడ్ ఏంటి ఓబీ. ఇక్కడ కూడా అపోజిట్‌గా ఉన్న సైడ్ ఓపీ. అంటే మినీ ట్రయాంగిల్స్‌లోని కూడా హైపోటెనస్ ఈక్వల్. నెక్స్ట్ కింద అంటే బేసే కదండీ ఇది. ఈ కిందది ఓఆర్. ఈ ట్రయాంగిల్‌లో కూడా ఇది బేసే. అంటే కరస్పాండింగ్ సైడ్ అంటే సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి సైడ్ అని అర్థం. సో, ఇది కింద బేస్‌లోనే ఉంది. ఇది కూడా బేస్‌లోనే ఉంది కాబట్టి 2 ట్రయాంగిల్స్‌లోని సేమ్ పొజిషన్‌లో ఉన్న సైడ్ కూడా ఈక్వల్‌గా ఉంది. అంటే ఈ 2 ట్రయాంగిల్స్‌లోని హైపోటెనస్ ఈక్వల్‌గా ఉంది. ఒక కరస్పాండింగ్ సైడ్ కూడా ఈక్వల్‌గా ఉంది. కాబట్టి ఈ పాయింట్ ప్రకారం మనము ఈ థర్డ్ సైడ్ కూడా ఈక్వల్ అని చెప్పేయొచ్చు. ఇది ఎందుకు ఇలాగా అనేది కూడా మీకు ఈజీగా చెప్తానండి. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి. దాన్ని ఈ విధంగా డ్రా చేస్తాను. ఇక్కడ 90 అంటే దీన్ని ఇలా రొటేట్ చేయాలి. పైనొస్తది కదా! పి, ఇక్కడ ఓ, ఇక్కడ ఆర్. ఏ ఇప్పుడు ఫర్ సపోజ్ ఓబీ ఆహ్, ఒక నిమిషము. ఓఆర్‌పి కదా! ఓకేనా? ఈ ట్రయాంగిల్‌ని ఇలా రొటేట్ చేయండి. పైకొచ్చేలాగా మీకు అర్థం అవ్వడం కోసం. ఓపీ హైపోటెనస్ 5 అని తీసుకుంటున్నానండి ఎగ్జాంపుల్‌కి. ఓఆర్ ఏమో 4 అని తీసుకుంటున్నా.
ఓకే. మనం పైథాగరస్ థియరమ్ యూజ్ చేసి పీఆర్ ఫైండ్ ఔట్ చేసామనుకోండి. ఏమవుతది? 3 వస్తది. ఎందుకంటే హైపోటెనస్ గురించి ఈ సైడ్ యొక్క స్క్వేర్ తీసేస్తాం. హైపోటెనస్ స్క్వేర్ అంటే 25 మైనస్ 16 తీసేస్తే మనకి 9 వస్తది. సో, అంటే ఈ సైడ్ స్క్వేర్ పీఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని వస్తది. స్క్వేర్‌ని అటు పక్క పంపించేస్తే స్క్వేర్ రూట్ 9 అంటే 3 వస్తది. అంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందండి పీఆర్ 3 వచ్చింది. అవునా? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌లో ఓపీ మనం ఎంత తీసుకున్నాం? 5. ఓఆర్ ఎంత తీసుకున్నాం? 4 తీసుకున్నాం. ఓఆర్ ఎంతైతే ఉంటదో ఓక్యూ కూడా అంతే ఉంటది. ఎందుకంటే 2 రేడియస్ కాబట్టి. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని పైథాగరస్ థియరమ్ అప్లై చేశారనుకోండి ఈ సైడ్ ఎంత వస్తదండి? 3 వస్తది. అందుకనే ఈ 2 సైడ్స్ డైరెక్ట్‌గా ఈక్వల్ అని చెప్పి మనం రాసేసాం. ఓకేనండి. ఈ పాయింట్ కంపల్సరీగా రాయండి. ఓకేనా? అప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్‌గా రాసేస్తే మనకి ప్రూఫ్ అయిపోయినట్టే. దేర్‌ఫోర్ పీక్యూ ఈక్వల్ టు పీఆర్. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే కదా! హెన్స్ ప్రూఫ్స్ అని చెప్పి రాసేయండి.